పెళ్ళైన వెంటనే పిల్లలో పిల్లలో అని గోల. పుట్టిన తర్వాత వీళ్ళేమైనా వచ్చి చూస్తారా అంటే అది ఉండదు. ఊరికే మనకి స్ట్రెస్ ఇంకా టెన్షన్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళుంటారు. వాళ్ళని కడిగేది, ఎత్తేది, దించేది మనమే. ప్రశాంతంగా పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు అటు ఇటు తిరుగుతూ వాళ్ళ కళ్ళెదురు కనిపిస్తుంటాం కదా! దాన్ని చూసి ఓర్వలేకనమాట. నెత్తి మీద ఒక బాధ్యత తెచ్చి పెట్టేయాలి. అంతకు మించి ఇంకేం ఉండదు వీళ్ళలో. పెళ్ళయ్యాక నాకు స్టార్ట్ అయింది ఈ బ్యాండ్. అలా మళ్ళీ మొదలైంది టెన్షన్. అవసరమైనా తిరగలేదు. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయం పట్టుకుంది. తప్పక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏం కాదు, నువ్వు డైట్ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ మెడిసిన్స్ వాడు, మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ తో ఉండు అని చెప్పాడు. నువ్వు పీరియడ్ మిస్ అయితే మాత్రం టెస్ట్ కంపల్సరీ చేసుకో, నీకు తెలియదు కాబట్టి అని చెప్పాడు. 2-3 టైమ్స్ చేసుకున్నా రిజల్ట్ పాజిటివ్ రాలేదు. ఇంకా మనకు కాదులని వదిలేసా. కొన్నిసార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అని ఎన్నో సంవత్సరాలు అయిపోలేదు. పెళ్ళై 1 year లోపల ఇదంతా. సాడిజం కోసం పక్కోళ్ళని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో చంపొద్దు. పెళ్ళి అవ్వకపోతే ఇంకా అవ్వలేదా, పెళ్ళయ్యాక ఇంకా పిల్లలు పుట్టలేదా, పిల్లలు పుడితే మగ పిల్లాడు పుట్టలేదా అని